ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండ ప్రభావం ఇంకా కొనసాగుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ఈ వాయుగుండం ప్రయాణిస్తూ ఉంది. ఫోర్ట్ బ్లేయర్ పశ్చిమ దిశకు 620 కిలోమీటర్లు, చెన్నైకు తూర్పు ఆగ్నేయ దిశలో 780 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇక విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 830 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకినాడకు ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమైంది. ఈ వాయుగుండం రాగల 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తుఫాన్గా బలపడే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత ఇది ఈ నెల 28వ తారీఖు నాటికి తీవ్ర తుఫాన్గా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తా ఉంది. 28వ తారీఖు సాయంత్రం లేదంటే ఆ రోజు రాత్రికి కళింగపట్నం, మచిలీపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తా ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం అయితే ఉంటుంది. దీని ప్రభావంతో ఆదివారం రోజు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవబోతా ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. సోమవారం నాడు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య సంబంధించినటువంటి చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అదే సమయంలో రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. సోమవారం రోజు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలి వీసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం రోజు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు, బలమైనటువంటి ఈదురుగాలు వీసే అవకాశం ఉంది. ఈ తుఫాను ప్రభావం నేపథ్యంలో రానున్న 5 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్రంలో తుఫాను ప్రభావంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులు కూడా నియమించింది. ప్రత్యేకంగా జోనల్ ఇన్ఛార్జీలను నియామకం చేపట్టింది. ఈ సందర్భంగా అధికారులతోటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. పలు జిల్లాలకు 3 రోజుల పాటు సెలవులు ఇవ్వాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ తుఫాను ప్రభావం తీవ్రత పెరిగితే రాష్ట్రం మొత్తం స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని కూడా ఆయన కలెక్టర్లకు చాలా స్పష్టంగా చెప్పారు. మరోవైపు పౌర సరఫరాల శాఖ, ఆరోగ్య శాఖ అప్రమత్తం కావాలని కూడా ఆయన సూచించడం జరిగింది. కాకినాడ తీరంలో ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉండటంతో ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు 8 ఎన్డీఆర్ఎఫ్, 9 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. సముద్ర తీరం అలాగే నదుల్లో చేపల వేటకు, బోటింగ్ కార్యకలాపాలు వంటిని మొత్తం కూడా పూర్తిగా నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు. బీచ్లకు పర్యాటకులు రాకుండా చూడాలని కూడా కోస్తా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది. తుఫాను కారణంగా 27, 28, 29 తేదీల్లో కృష్ణా జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు కూడా సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ డికే బాలాజీ కృష్ణా జిల్లాకు సంబంధించి ఆయన ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లాలో కూడా 3 రోజుల పాటు విద్యా సంస్థలు సెలవులు ప్రకటిస్తున్నట్టు కలెక్టర్ లక్ష్మీచ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతో అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అలాగే గురుకుల పాఠశాలలకు, కాలేజీలకు, ఇతర విద్యా సంస్థలన్నిటికీ కూడా 3 రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు ఆయన తెలియజేయడం జరిగింది. జిల్లాలోని వివిధ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులందరూ కూడా ఇవాళ సాయంత్రంలోగా ఇళ్లకు వెళ్లే విధంగా అధికారులు బాధ్యత తీసుకోవాలని కూడా ఆయన పూర్తి స్థాయిలో ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా
మారినటువంటి ఈ తుఫాను రాబోయే 5 రోజుల్లో కూడా ఈ ఏపీలో తీవ్రమైనటువంటి ప్రభావం చూపే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఎక్కడా ఎలాంటి నష్టం వాటిల్లకుండా అన్ని యంత్రాంగం మొత్తాన్ని కూడా సన్నద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. లోతట్టు ప్రాంత ప్రజానికం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకు అవసరమైనటువంటి అత్యవసరమైనటువంటి ఫండ్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రిలీజ్ చేయటం కూడా జరిగిపోయింది. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది ఎదురైనా కూడా ప్రజలకు వాళ్ళందరినీ కూడా సేఫ్గా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు. ప్రధానంగా విద్యుత్తుకు సంబంధించి ఎక్కడైనా ఈ చెట్లు విరగటం, దానివల్ల విద్యుత్ స్తంభాలు నేలకూలటం, బలమైనటువంటి గాలుల కారణంగా విద్యుత్ తీగలు తెగిపడటం లాంటివి కనుక సమాచారం కనుక అందుకున్న వెంటనే కూడా విద్యుత్ అధికారులు స్పందించాలి. దానికోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తక్షణం అధికారులు ఎవరూ కూడా సెలవులోకి వెళ్ళొద్దని అన్ని శాఖల అధికారులకు కూడా సెలవులన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా దాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సన్నద్ధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు మత్స్యశాఖ, అలాగే పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ శాఖ, విద్యుత్ శాఖ అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేసి ఈ యొక్క తుఫాను గండం నుంచి ఈ రాష్ట్రాన్ని ఒడ్డెక్కించాలన్నటువంటి ఏకైక ఆలోచనతో ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, మరోవైపు పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత అందరూ కూడా మంత్రులందరూ కూడా సమన్వయంతో పనిచేస్తూ రాబోయే ఈ విపత్కర పరిస్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను, ఆస్తుల్ని అందరినీ కూడా కాపాడుకోవాలన్నటువంటి అన్ని రకాల ప్రయత్నాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడో కూడా ఏమరపాటుగా ఉండకుండా ఈ బలమైనటువంటి గాలులు వీచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరూ కూడా ఇంటి నుంచి బయటికి రాకుండా ప్రాణాలను కాపాడుకునే విధంగా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ వర్షాల కారణంగా ఎడతెరిపి లేకుండా ఈ వర్షం కనుక బాగా పడితే పురాతనమైనటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వర్షాలకు నానిపోయి కూలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటి భవనాల్లో నివసిస్తున్న వాళ్ళంతా కూడా సురక్షితంగా ఇతర భవనాలకు, ఆ దగ్గరలో ఉన్నటువంటి స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, అలాంటి వాళ్ళ భవనాలకు వెళ్ళాలి. లేదంటే రెవెన్యూ శాఖ అధికారులకు మీరు కనుక సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళు సురక్షితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంరక్షణ కేంద్రాలకు మిమ్మల్ని అందరినీ కూడా తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. లోతట్టు ప్రాంత ప్రజానికి ఎవరైతే ఉన్నారో ఈ వర్షం కారణంగా నీరు రావటం వల్ల వాళ్ళ ఇళ్లు కనుక మునిగిపోయే పరిస్థితి ఉండే ప్రాంతాలను గుర్తించి వాళ్ళందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలి. వాళ్ళు ఉండేందుకు అవసరమైనటువంటి షెల్టర్ జోన్లు కూడా రెడీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమై ఈ షెల్టర్ జోన్లు కూడా సిద్ధం చేసి ఉంచింది. కాబట్టి ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా ప్రజలు తక్షణమే ఈ యొక్క సమాచారాన్ని రెవెన్యూ అధికారులకు చేరవేయాలి. వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ షెల్టర్లకు వెళ్ళి అక్కడ ఈ తుఫాను ప్రభావం తగ్గేంత వరకు కూడా మీరు అక్కడ తలదాచుకోవటం మంచిది. మీకు కావాల్సినటువంటి ఆహారం కావచ్చు, వాటర్ కావచ్చు, ఇవన్నీ సౌకర్యాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించేందుకు మొత్తం కూడా ఏర్పాట్లు అయితే చేయటం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఈ లోతట్టు ప్రాంత ప్రజానికం కావచ్చు, ఇతరత్ర ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా రెవెన్యూ అధికారులను సంప్రదించాలి. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసింది. ప్రజలకు ఎవరికైనా ఎలాంటి సమస్య వచ్చినా కూడా తక్షణం కంట్రోల్ రూమ్ కు సమాచారం అందిస్తే వాయువేగంతో అధికారులు స్పందించి మీ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే ఉంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా స్వయంగా ఆయనే దగ్గరుండి మానిటరింగ్ చేస్తా ఉన్నారు నిరంతరం రాత్రింబౌలు కూడా. ఎందుకంటే ఈ తుఫాను గతంలో మనం చూసాం, అనేక విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన స్వయంగా ఈ రంగంలోకి దిగి నిద్రాహారాలు మాని ఈ ప్రజల కోసం ఆయన పాటుపడినటువంటి పరిస్థితి గతంలో అనేక తుఫాన్ల సందర్భంగా మనం చూసాం. విశాఖలో హుదూద్ తుఫాన్ సందర్భంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ ఉన్నటువంటి విపత్కరమైన పరిస్థితి నుంచి ప్రజలను బయటపడేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు మనకు రాజధాని లేకపోయినా కూడా, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు లేకపోయినా కూడా బస్సులో ఉండి విశాఖలో ఉన్నటువంటి ఈ తుఫాను ప్రభావం నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజానికం సాధారణ స్థితికి వచ్చే వరకు కూడా ఆయన బస్సులోనే నిద్రించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవాళ ఈ తుఫాను నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రజలు
ఎక్కడా కూడా నష్టపోకూడదు, ఒక్క ప్రాణం కూడా పోకూడదు అన్నటువంటి ఏకైక ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దగ్గరుండి అధికారులను సమన్వయం చేసుకుంటూ ఆయన నిరంతరం పర్యవేక్షిస్తా ఉన్నారు. తుఫాను ఏ క్షణంలో వచ్చినా దాన్ని ఎదుర్కొనేందుకు బలమైనటువంటి గాలులు కావచ్చు, వర్షం కావచ్చు, ఏదొచ్చినా కూడా ప్రజల ప్రాణాలు పోకూడదు అన్నటువంటి ఏకైక ఉద్దేశంతో అన్ని యంత్రాంగాలు మొత్తాన్ని కూడా సమాయత్తం చేసి అప్రమత్తం చేసి ప్రస్తుతం అయితే ఈ తుఫానుకు సంబంధించినటువంటి వివరాలను అటు సోషల్ మీడియా కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ ఈ తుఫాను ఎక్కడ కేంద్రీకృతమైంది, ఎప్పుడు తీరం దాటబోతోంది, ఈ వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తా ఉంది. ఆ సమాచారం మొత్తాన్ని కూడా మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం యంత్రాంగం, మంత్రులు అందరూ కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలంతా కూడా ఈ యొక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. ఈ యొక్క తుఫాను గండం నుంచి అందరూ కూడా సురక్షితంగా బయటపడే విధంగా ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తుఫాను నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంటా ఉన్నాం.